వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ప్రస్తుతం 3 సంవత్సరాలుగా తెలంగాణలో సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈరోజే సిట్ విచారణకు హాజరై వచ్చిన పరిస్థితి ఉంది. సో అడిగి తెలుసుకుందాం. సార్, అసలు సిట్ విచారణకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు ఏం కనుక్కున్నారు వాళ్ళు? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి రూఢీ చేసుకున్నారు. దానికి కావాల్సిన ఆధారాలను మాకు చూపించారు. నేను దాన్ని ధృవీకరించడం నాదే కాదు, ఇంకా కొన్ని వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది గత ప్రభుత్వం. అప్పుడున్న పోలీస్ వ్యవస్థ, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ కలిసి పనిచేసిండ్రు వాళ్ళని అధికారంలో తీసుకురావడానికి. అప్పుడున్న పోలీసులు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని మరిచి ఒక ముఖ్యమంత్రికి బానిసలాగా, ఒక పార్టీకి బానిసలాగా పనిచేసిన విషయం వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. అదే విషయం వాళ్ళకు చెప్పినాం. దోషులు ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఒక వ్యవస్థ మీద జరిగిన దాడిగా గుర్తించాలి. ఒక రాజకీయ నాయకుల మీద జరిగిన దాడి కాదు. ప్రజల జీవితాల్లోకి తొంగి చూసే వ్యవస్థను నిర్మాణం చేసుకున్న వ్యక్తులు, వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్ష పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది ఈ మొత్తం ట్యాపింగ్ సంబంధించి వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి కొంత గ్రౌండ్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. 3 సంవత్సరాలు అయినా కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా ఇదవ్వట్లేదు. దాంతోపాటు ఏదైతే ఈ కార్ రేసు విషయంలో కానీ, కాళేశ్వరంలో కానీ కాంగ్రెస్ కావాలనే జాప్యం చేస్తుంది అనేది కూడా కొంత గ్రౌండ్ స్థాయిలో మరి పోట్రే అవుతుంది కదా. ఇప్పుడు చట్టాలు అట్లా ఉన్నాయి, ప్రొసీజర్స్ అట్లా ఉన్నాయి. ఇక్కడ వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయి, వేల మంది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. వాళ్ళందరినీ కూడా పిలవాలి, స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి. కాబట్టి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్తా ఉన్నారు. బహుశా 1-2 నెలల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. న్యాయస్థానంలో కేసు ఉంటుంది. సో ఇది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చాలా అంటే రాజకీయ నాయకులేవే కాదు, కీలక ప్రముఖుల ఫోన్ నెంబర్లు, ఫోన్కు సంబంధించిన వ్యవహారం అంతా కూడా నడిచింది. అందరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందరినీ విచారిస్తూ ఉన్నారు. సిట్ అధికారులు దాదాపు జూన్, జూలై నెలలో ఖచ్చితంగా దీనిపైన ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంది. ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రాసెస్ అనేది లెంతీ ఉంటుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల వ్యవధి అనేది కూడా పట్టింది. ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో, ఏదైతే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ శిక్షలో ఎవరినైనా ఉపేక్షించేది లేదంటూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే మరి 3.5 సంవత్సరాలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేసి ఇటు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళే కావచ్చు, అందరికీ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. ఖచ్చితంగా దాంట్లో అందరికీ కూడా అంటే గత బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఆ వ్యవస్థకు, పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందంటూ మరి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ప్రధానంగా ఈరోజు ఆయనకున్నటువంటి సమాచారాన్ని కూడా మొత్తం సిట్ అధికారుల ముందు మరి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని ఇవన్నీ కూడా ఇంకా 1-2 నెలల్లో ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అయితే ఆయన చెప్తున్నారు.